రాముడు ప్రాణాలను కాపాడిన నిజ జీవిత కథ. అది 1943 సంవత్సరం. ఆసుకవి సర్వభౌమర్ గా పూజించబడే ఉత్తరాది కవి, విల్లూరుకు చెందిన శ్రీనిధి స్వామి, కుంభకోణం సమీపంలోని తిరువిడై మరుదూర్లో నివసించేవారు. మన్నార్గుడి సమీపంలోని వడువూర్కు చెందిన రామునిపై ఆయనకు అపారమైన ప్రేమ, భక్తి ఉండేవి. ఆ సమయంలో చాలా మంది మశూచి వ్యాధితో మరణిస్తుండగా శ్రీనిధి స్వామికి కూడా మశూచి సోకింది. వైద్యుడు వచ్చి ఆయన్ను పరీక్షించి, ఆయన భార్యతో, ఈ రాత్రి బ్రతకడం కష్టం. దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తన జీవితంలో అదే చివరి రాత్రి అని నిశ్చయించుకున్న ఆ రాత్రి, శ్రీనిధి స్వామి తన ఇష్టదైవమైన రాముడిని ప్రార్థించారు. రామా, నా మరణం గురించి నాకు చింత లేదు. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత తప్పకుండా వైకుంఠాన్ని చేరుకుంటాను. కాని, నేను 30 ఏళ్లకే చనిపోతే, నా దేవుడికి అవమానం జరుగుతుంది. రాముడు ఆ సేవకుడిని ఎందుకు కాపాడలేదు? అని లోకం నిన్ను శపిస్తుంది. కాబట్టి నీ పరువు కాపాడుకోవాలంటే, నా ప్రాణాన్ని కాపాడు. అని ఆయన చెప్పి, ఆ రాత్రే మొత్తం రామాయణాన్ని కేవలం 4 పద్యాలలో రాశారు. మొదటి పద్యంలో రాముడి జననం నుండి సీతా వివాహం వరకు, రెండవ పద్యంలో పరశురాముడి పరాజయం నుండి సుగ్రీవుడి పట్టాభిషేకం వరకు, మూడవ పద్యంలో హనుమంతుడి సందేశం నుండి రావణుడి మృత్యువు వరకు, మరియు చివరి పద్యంలో రాముడి పట్టాభిషేకం గురించి రాసి, ఆ జానకి రాముడు ఎల్లప్పుడూ నాతో ఉన్నంత వరకు, నేను దేనికీ భయపడను అని ముగించారు. మరుసటి రోజు ఉదయం, ఆయనను పరీక్షించిన వైద్యుడు ఆయన భార్యను పిలిచి, అమ్మా! ఎంత అద్భుతం! ఆయన బాగా కోలుకోవడం మొదలుపెట్టారు అని చెప్పారు. రాముని అనుగ్రహంతో, ఆయన కొద్ది రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారు. ఆయన మంజు రామాయణం, మందస్మిత రామాయణం అనే మరో 2 రామాయణాలను రచించారు. 1986లో, భారత రాష్ట్రపతి ఆయనకు ఉత్తరాది భాషా సాహిత్యానికి ప్రత్యేక పురస్కారాన్ని కూడా ప్రదానం చేశారు. ఆయన 90 ఏళ్ల వయసు వరకు మంచి ఆరోగ్యంతో జీవించి, అనేక కీర్తనలను రచించారు. ఆయన తట్టు వ్యాధితో బాధపడుతున్న ఆ రాత్రి రచించిన 4 శ్లోకాలతో కూడిన రామాయణానికి *సతుస్సలోకి రామాయణం అని పేరు వచ్చింది. దానిని చదివిన కొందరు, మీరు రచించిన ఈ చిన్న రామాయణంలో, రావణుడు సీతను అపహరించిన కథను వదిలేశారు అని ఆయనను అడిగారు. దీనికి శ్రీనిధి స్వామి ఇలా అన్నారు, నేను దానిని ఒక కారణం లేకుండా రాయలేదు. ఆ రోజు, నేను ఈ పుస్తకాన్ని ఎంతటి వేదనతో రాశానంటే, మశూచి వ్యాధితో చనిపోయాను. ఆ సమయంలో, రావణుడు సీతను అపహరించాడని నేను రాసి ఉంటే, ఆ దుఃఖంలోనే చనిపోయి ఉండేవాడిని. అందుకే, నేను దానిని రాయకుండా వదిలేసి, హనుమంతుని ద్వారా శ్రీలంకలో సీత ఉన్న విషయానికి రాముడికి తెలిసిందని చెప్పడం ద్వారా, రావణుడు సీతను అపహరించాడనే వార్తను పరోక్షంగా తెలియజేశాను. ధనుస్సుకు చిక్కిన రాముడి విషయానికొస్తే, విల్లూరులో జన్మించిన కవి రాసిన రామాయణంలోని ఈ 4 శ్లోకాలను పఠించేవారికి ఏ వ్యాధి హాని చేయదు. అని ఆయన 5వ శ్లోకాన్ని కూడా జోడించారు. ఆ 5 శ్లోకాలను పఠించేవారిని రాముడు ఏ ప్రాణాంతక వ్యాధి నుండి రక్షిస్తాడు? రామ జననం నుండి సీతా వివాహం వరకు. రామ, కౌశికం అన్వకద్ పడిమునేరే వాసవదీద్దడకం. సత్రం దాస్య రరక్ష తేన కటిత, శుక్రవాదస్థ, కథ, కథావాదో మిథిలాం విద్యాదృస్దం యోషిన్మణిం సన్మునే. పంక్త్వా దూర్జతి సభమాప రమణీం సితాపితానామాపి. పరశురామ ఓటమి నుండి సుగ్రీవ పట్టాభిషేకం వరకు. సీతాయః కరాలాలనేన స కృతి జిత్వా మునిం భారగవం. సాకేతాం తరసా ప్రవిచ్య జననీం ఆనందయన్ మధ్యమాం. అసీత్యో విభినే చతుర్దశ సమ రక్షణ మునిన్ అనదన్. రాక్షస్సంగం అతవదీత్ అకాదయత్ రాజ్యం స సూర్యాత్మజే. హనుమంతుడిని పంపడం నుండి రావణ సంహారం వరకు. వాయోరాత్మ భువదతో హనుమద పఠోతి బరస్థిదాం. ప్రాణేప్యోపి కర్యాసీం ప్రియతమాం విజ్ఞాయ రక్షృతం. సేతున్ వారిణితౌ విదాయ వివిధానందక విద్వంసనాం. లంకాయం విలులవావ రావణ శిరో పృంథాని వందేయ తం. సీతారామ పట్టాభిషేకం. అరుహ్యత విభీషణేన సూపకం భక్తి సమవేదితం. మన్య పుష్పకం అంజసా నిజపురీం ఆగత్య మిత్రైరే వృత. ఆనందాయ వశిష్ఠ కశ్యపముకై, పట్టాభిషిక్తు విపు. దస్మిన్ జాగృతి జానకి ప్రియతమే కా నామ పీతిర్మమ. ఈ స్తోత్రం యొక్క ప్రయోజనం. ధనుష్కర సతుచ్లోకి ధనుష్పుర కవిరిత, మారికాధర సిద్ధానాం మరీధిమితారం తిసేత్. సీతారాధకులు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు, అంజనేయుడు గానం చేసిన రామాయణం వారి ప్రాణాలను కాపాడిందని మనకు తెలుసు. కానీ రామాయణం త్రేతా యుగంలోనే కాకుండా కలియుగంలో కూడా ప్రాణాలను ఎలా కాపాడుతుందో అనడానికి ఇది ఒక ఉదాహరణ. మనం మొత్తం 24,000 శ్లోకాలను పఠించాల్సిన అవసరం కూడా లేదు.
కేవలం 4 శ్లోకాలలో పఠించినా కూడా, శ్రీనిధి స్వామి ప్రాణాలను రాముడు కాపాడిన ఈ కథ, రామాయణం ఒక ప్రాణరక్షక ఔషధం కాగలదని మనకు తెలియజేస్తుంది. అందువల్ల, భగవంతుడు తన భక్తులు కోరుకున్న ఏ ఫలాన్నైనా, ఈ లోకంలో అయినా, పరలోకంలో అయినా ప్రసాదించేవాడు కాబట్టి, ఆయనను సర్వాధిహి అని పిలుస్తారు. అది విష్ణు సహస్రనామంలోని 100వ నామం. ధర్మానికి విరుద్ధంగా వెళ్లకుండా ప్రతిరోజూ, సర్వదహయ నమః అని జపించే భక్తులు కోరుకున్న సమస్త ఫలాలను భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆయన ప్రసిద్ధ ఉపన్యాసకుడైన శ్రీ కరుణాకర చారియార్ గారి తండ్రి అని తెలుసుకోవడం ఒక విశేషం.